భారత్ 180 న్యూస్ కి స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట పట్టణంలోని శ్రీ గౌరీ శంకర రజిక రామాలయం వద్ద రజిక సంఘ ప్రెసిడెంట్ టేకి భీమలింగం ఆధ్వర్యంలో టీడీపీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎన్డీఏ కూటమి అభ్యర్థి వేగుళ్ల జోగేశ్వరరావు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో రజికుల మద్దతు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాడపాటి రాము, టేకు వెంకటేశ్వరరావు, 9వ వార్డు కౌన్సిలర్ చిన్న చౌదరి, సుండ్రు ప్రకాష్, టేకు నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. గుడి పడగొట్టించేసా, సంస్థాపన చేయించేసా, 11 నెలలు అయిపోయింది. మరి సంవత్సరం పూర్తవకూడదు కదా, మరి ఇది అరిష్టం కదా అని నన్ను అడిగారు. ఆ రోజు నేను చెప్తున్నాను, సార్ జరిగింది ఇదండి అని చెప్తే ఆయన నా భుజం తట్టి, గుడి విషయంలో మీరు అసలు ఏ బాధ పడక్కర్లేదు, అధైర్య పడక్కర్లేదు, నేనున్నాను. మీకు నేను ప్రథమ సందాగా 3 లక్షల రూపాయలు నేను ఇస్తాను. అలాగే ఐఎస్ఎన్ గారికి కౌరంపుతాను. మిగతాదంతా ఆయన చక్క పెడతారు. అయితే కొనగల జీవో నెంబర్ 343 అమలు చేసి చెరువులు, దోబిఘాట్లపై హక్కు రజకులకే అందిస్తాం, మీకు అందిస్తామని చెప్పి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మేనిఫెస్టోలో పెట్టి చూసి చదువుతున్నాను. కావాలంటే ఈ కాపీలు మీ ప్రెసిడెంట్ గారికి ఇస్తాం, మీ అందరూ కూడా కాపీలు చూసుకోవచ్చు. లాండ్రీ షాపులకి, దోబిఘాట్లకి 200 యూనిట్లు కరెంటు ఉచితంగా అందిస్తామని, తిరుపతిలో రజిక భవన్ని నిర్మిస్తాం. పంచాయతీ, మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ లో షాపులు కూడా రిజర్వేషన్ పెట్టి మీకు కూడా కొంత కోటా ఇస్తామని చెప్పి నేను ఇచ్చినటువంటి మేనిఫెస్టోని మన మీ సంఘాలు చూసే వరకు నేను అందిస్తా ఉన్నాను. మొత్తం బీసీలకు సంబంధించి 50 సంవత్సరాలు దాటిన వయసు ఉన్న వారందరికీ కూడా 4000 పెన్షన్ ఇచ్చేలాగా మరి ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఏప్రిల్ నెల అయిపోయిన నెల, జరుగుతున్న మే నెల అలా 1000, జూన్ నెల 1000 కలిపి 3 నెలల 3000 కలిపి జూలై నెల 1వ తారీఖున ఆ 4000తో కలిపి 7000 ఇస్తారు. అక్కడి నుంచి ప్రతి నెల 4000 ఇంటింటికి వస్తాయి. తర్వాత ఇక్కడ పెన్షన్ కానీ రేషన్ కానీ ఇంటింటికి వేస్తారు తప్ప వేరే మామూలు మళ్ళీ మీరు ఎక్కడ బయటకు వెళ్ళక్కర్లేదు. ఈవేళ కూడా ఇంటింటికి ఇవ్వద్దాం లేదు ఎలక్షన్ కమిషన్, వాలంటీర్ల ద్వారా ఇవ్వద్దన్నారు. దాన్ని వీళ్ళు రాజకీయం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు కాబట్టి అదేదో ఇవ్వద్దన్నట్టుగా చెప్తున్నారు తప్ప మీరు అన్ని ఆటల్లో కానీ ఎక్కడ కూడా వాలంటీర్ల ద్వారా ఇవ్వద్దన్నారంతే.